నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. గంటన్నరగా ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రైల్వే కమాన్ వద్ద చేరిన వరద నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. బస్సులోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికుల సహాయంతో ప్రయాణికులను కాపాడారు. బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ప్రయాణికులు ఎలా ఉన్నారు, అప్డేట్స్ ఏంటి? 2 గంటల నుంచి నిజామాబాద్ పట్టణంలో అత్యంత భారీ వర్షం కురిసింది. దాదాపుగా 2 గంటల పాటు ఇంకా వర్షం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు, అదేవిధంగా రోజువారీ కార్యక్రమాలు చేసుకునేటువంటి వ్యాపారులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోన్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ మొత్తం స్టక్ అయిందని చెప్పవచ్చు. ఇటు రైల్వే కమాను, కంటేశ్వరు, అటు వినాయక్ నగర్ తో పాటు ఇటు ఆర్యనగర్ వరకు రోడ్లన్నీ జలమయమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ రోజువారీ కార్యకలాపాలు చేసుకున్నటువంటి చిరు వ్యాపారులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వెళ్లే బస్సు వాటర్లోనే చిక్కుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు పోలీసులు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి ఇటు ఎవరైతే పోలీసుల సాయంతో, స్థానికుల సాయంతో ప్రయాణికులను రక్షించడం జరిగింది. బస్సు దాదాపుగా వాటర్ పోవడంతో స్టార్ట్ కావడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల వారు చేరుకొని ఒక్కొక్కరిని బయటకు తీసి పంపించడం. ఈ నేపథ్యంలో ఒకటేసారి వర్షం కురవడంతో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రయాణికులతో పాటు సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అటు లోతట్టు ప్రాంతాలు పూర్తి స్థాయిలో జలమయమని చెప్పొచ్చు. కంటేశ్వర్ మీదుగా అటు ఆర్మూర్, అంకాపూర్, బాల్కొండ వెళ్లే జాతీయ రహదారి, అదేవిధంగా ఇటున్నటువంటి మాణిక్ బండార్ వరకు పూర్తిగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ నేపథ్యంలో 2 గంటల నుంచి ట్రాఫిక్ క్లియరెన్స్ పనిలో పోలీసులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ట్రాఫిక్ క్లియర్ కావడానికి సమయం పట్టే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఎవరైతే జనజీవనం పూర్తి స్థాయిలో స్తంభించింది, దాన్ని ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు, కానీ సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటకు రావద్దని పోలీసులు అయితే ఒక మేరకు అనౌన్స్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో అటు మాలపల్లి, అదేవిధంగా అటున్నటువంటి వర్ణి చౌరస్తా మీదుగా ట్రాఫిక్ మళ్లించడం జరిగింది. అటు బోధన వెళ్లేవారు అత్యవసర మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ లో అయితే ప్రస్తుతం అయితే ఇంకా వర్షం కురుస్తుంది. ఇంకా భారీ వర్షం కురిసే ఆస్కారం ఉందని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. సాయి. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.